రోజు నేను పూరీలు తిన్నాను, మర్చిపోయాను. నువ్వు తిన్నావా? ఏం చేస్తున్నావమ్మా? ఎలా ఉన్నావమ్మా? ఎప్పుడొస్తావు నువ్వు నా దగ్గరికి? తొందరగా రా అమ్మా, నీకోసం వెయిట్ చేస్తున్నాను. మనిద్దరం కలుసుకున్నాక వాళ్ళని మాటలు మాట్లాడుకోవాలి, చాలా ఆడుకోవాలమ్మా. నువ్వు తొందరగా రా అమ్మా. జాబిల్లి, ఏం చేస్తున్నా? ఈ బొమ్మ ఎక్కడిది? చాలా బాగుంది, మాకెప్పుడు చూపించలేదేంటి? ఇటు ఇవ్వు, చూస్తాం. ఆహా, నేనివ్వను. మనం ఫ్రెండ్స్ కదా, కలిసి ఆడుకుంటాం కదా. ఈ బొమ్మతో కూడా ఆడుకుందాం. ఇది మా అమ్మ బొమ్మ, నేనెవ్వరికీ ఇవ్వను. ఇది ఆడుకునే బొమ్మ కాదు. ఈ బొమ్మతో మా అమ్మతో చెప్పుకునేవన్నీ చెప్పుకుంటాను, రోజు మాట్లాడుకుంటాను. ఇదెవరికి ఇవ్వకూడదు. సరే, ఆడుకోవడానికి వద్దులే, ఒకసారి చూసిస్తాం. ఇవ్వు. ఇవ్వనని చెప్పానా? అమ్మ బొమ్మ నాది. ఉండండి, దాచిపెట్టొస్తాను. బొమ్మ అది ఇచ్చేదేంటి? జాబిల్లి రాగానే ఆడుకుందామని బయటికి తీసుకెళ్దాం. నేను సీక్రెట్ గా బొమ్మ తెస్తా. జాబిల్లి, మనం వెళ్ళి ఆడుకుందామా? ఏం ఆడుకుందాం? బయటికెళ్ళి దాగుడు ముత్తలు ఆడుకుందాం. సరే, పదండి ఆడుకుందాం. జాబిల్లి, మీరు ఆడుకుంటూ ఉండండి, నాకు ఆకలిస్తోంది. ఇంటికి వెళ్ళి తినేసొస్తాను. సరే, పద ఆడుకుందాం. జాబిల్లి, నువ్వు అక్కడ ఆడుకుంటూ ఉండు, నేను నీ బొమ్మతో ఆడుకుంటా. బొమ్మని అడిగితే ఇవ్వవా జాబిల్లి? బొమ్మతో నువ్వే కాదు, మేం కూడా ఆడుకుంటాం. నేను ఫ్రెండ్స్తో ఆడుకున్నానని వెంటనే అమ్మకి చెప్పాలి. అయ్యో, నా అమ్మ బొమ్మ ఎక్కడో మిస్ అయింది. నా అమ్మ బొమ్మ ఎక్కడికి పోయింది? నీ పేరేంటి? జాబిల్లి. ఈ మాత్రానికే డల్ అయిపోతే ఎలా జ్యోతి? మనం ఇక్కడ చాలా రోజులు ఉంటాం కదా, ఎలాగోలా జాబిలిని వెతికి పట్టుకుందాం. టెన్షన్ పడకు. డల్ కావటమని కాదు దొరబాబు, ఆ పాపని చూసిన దగ్గర నుంచి నా మనసులో లేదు. సొంత మనిషిని కలిసినట్టు అనిపిస్తుంది. ఒక పాజిటివ్ వైబ్ నా గుండెని తాకుతుంది. ఎందుకో ఈ జాబిలి ద్వారా నా జీవితంలో నాకు దూరమైందేదో నాకు దక్కుతుంది అనిపిస్తోంది. ఏమంటున్నావు జ్యోతి? ఈ పాప వల్ల నేను ఇన్నాళ్ళు పోగొట్టుకున్న సంతోషం నాకు దొరుకుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది దొరబాబు. కానీ ఆ పాప ఎక్కడుందో మనం కనిపెట్టలేకపోయాం కదా. ప్రకృతి ఏదో సంకేతాలు ఇస్తుందన్నావు కదా,
ఏదో సిన్సియర్గా చెప్తుందంటున్నావు. నీ ఫిలాసఫీ ప్రకారం మళ్ళీ జాబిలి మనకు కనిపిస్తుంది.